వెల్కమ్ బ్యాక్. మోంతా తుఫాన్ ప్రభావంతో విశాఖలో మత్స్యకారులు తీరానికి చేరుకున్నారు. సముద్రంలో చేపల వేట నిలిపివేశారు. 2 నెలలుగా బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. సరైన జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దాదాపు 2 నెలలుగా కూడా వరుస పెట్టి తుఫానులతో ప్రజల జీవన విధానం కూడా అస్తవ్యస్తంగా మారుతుంది. మరోవైపు ముఖ్యంగా మత్స్యకారుల జీవనం అయితే చాలా ఛిద్రమైపోతుంది. ఎక్కడ తుఫాను మొదలైనా కూడా ముందు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మొంతా తుఫానుతో ప్రభావంతో రాగల వారం రోజులు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దంటూ అధికారులు అయితే మత్స్యకారులకి ఆదేశాలు జారీ చేశారు. మరి మత్స్యకారుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం. మనతో పాటు కొంతమంది మత్స్యకారులు, బోటు యజమానులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి, వరుసగా తుఫాన్లు వస్తున్నాయి, మీరు సముద్రంలోకి వెళ్తే కానీ జీవనం గడదు, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? మేము ఈ సంవత్సరము బోట్లు స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ మనకి 2 నెలలు బ్యాన్ తర్వాత బోట్లు వెళ్ళిన తర్వాత వేటలు కూడా అంత ఆశించినట్లు లేదు. వెళ్ళి రిపేర్లు చేసుకొని వచ్చి అప్పులు అయ్యి 5-6 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంపించి బోట్లు తర్వాత బోట్లు వెళ్ళేంత ఫస్ట్ కొద్ది గాలి వేసిందండి. తర్వాత ఈ 2 నెలలు 15 రోజుల నుండి వాయుగుండాలు మనకి ఉత్తరాంధ్ర మీదగా ఎక్కువగా వస్తున్నాయండి. ఈ వస్తువు మన బోట్లు లోడ్ చేసి వెళ్ళి ఆయిల్ మొత్తం మోపు చేయడం 4-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. అది వెళ్ళి జర్నీ వెళ్ళేసరికి గోపాల్పూరు మనము ఊరి దగ్గరలోకి వెళ్ళేసరికి మళ్ళీ వాయుగుండం అని మనకి వాతావరణ శాఖ చెప్పగలి బోటు వనరులు కమ్యూనికేషన్ ఉండబట్టి చేస్తాను. ఈ వెళ్ళి వచ్చి రావడంలో అప్పటికే లాస్లో ఉన్న బోటు వనరులు బోటు కళాశాలలు కూడా వెళ్ళి రాబతాడికి ఒక్కసారి వెళ్ళి వస్తే ఈ 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు డబ్బుల కన్నా ప్రాణాలు ముఖ్యమని మనం డ్రైవర్ ఫోన్ చేసి ఎక్కడున్న సేఫ్టీ టైంకి వచ్చేయండి. అలాగే ఇప్పుడు మనకి వారం రోజుల కిందటి నుండి కూడా అల్పపీడనం ఏర్పడి ఈ తుఫాను ఉధృతిలాగే ఉంటుంది మొత్తా తుఫాన్ అని మనకి IMD వారు చెప్పడము, వాతావరణ శాఖ మనకి విశాఖపట్నం ఎప్పటికప్పుడు చెప్తుండ్రు. కానీ ఈ వెళ్ళి రావడంలోనూ మా మత్స్యకారులు పడిన బాధలు ప్రాణాల్లో ఒక పక్క పట్టుకొని ఒక పక్క లాసులు అయిపోయి ఎలాగ బతకాలి, ఎలాగ బోట్లు తిప్పాలి, ఎలాగ ఇంట్లో జరుగుతుందో తెలియదు. మాకు గవర్నమెంట్ నుండి కూడా కొన్ని అడిగామండి. సబ్సిడీ కింద ఎకో సౌండర్ GPS అడిగాం, అయ్యగడమ్మంటాను. అలాగే ఈ తుఫాన్ టైంలో కళాశాలకు ఉపాధి వెళ్ళి వచ్చేస్తే వాళ్ళకి బోట్ ఓనర్ లాస్ అయిపోతే బోట్ ఓనర్ని మనమేంటి అడుగుతాం, ఇచ్చిన దగ్గరికి వెళ్తామని. ఇప్పుడు ఎక్కడి నుండో ఊర్ల నుండి వచ్చి అద్దెలకి ఇంట్లోనే ఉంటాను. ఈ మెయింటెనెన్స్ అయిపోతాడికి అప్పులు అయిపోతాం, కళాశాలలో అప్పు అయిపోతాను. బోటు ఓనర్ కూడా ఈ తుఫాన్ టైంలో వెళ్ళి రిటర్న్ వస్తుంటే బోటు ఓనర్కి 1,50,000 రూపాయలు లాసు. అలాగే వాళ్ళు వెళ్ళిన దానికి ₹1 కూడా ఇంటికి వెళ్ళకుండా పిల్లలతో. అలాగే గవర్నమెంట్ ఇదే తుఫాన్ టైంలో ఇల్లు పడిపోతేప్పుడు ఏదో సాయం చేస్తుంటారు. అలాగే బోటు ఓనర్లతో పాటు కళాశాలకి ఏదో సాయం చేస్తే ఈ తుఫాన్ టైంలో ఆదుకున్నట్లు మన ప్రభుత్వం ఉంటుందని నేను చెప్పు. అంటే ఎన్ని రోజులు పడుతుంది సముద్రంలోకి వెళ్ళి రావడానికి? ఎన్ని రోజులు పడుతుంది? చేపలు పడకపోతే పరిస్థితి? చేపలు పడకపోతే సముద్రంలోకి వెళ్తే మినిమం 1 నెల రోజులు టార్గెట్ వేసుకుంటాం. 1 నెల రోజుల్లో తుఫాను వస్తే 2 నెలల వరకు ఉండిపోతాం. ఫిషింగ్ హార్బర్లో ఇప్పుడు చాలా దిక్కుల పోర్ట్లు లేవు. బోట్లు సేఫ్టీ పెట్టడానికి పోర్ట్లు లేవు. సముద్రంలో గాలైనా దూలైనా సముద్రంలోనే ఉండాలి. అయితే ఓనర్లు ఏంటంటే ఈ తుఫాను ప్రభావం 2 నెలల కానీ చెప్తున్నారు. అయితే ఓనర్లు బోట్లు పంపిస్తున్నారు కానీ లాస్లే. వెళ్ళి రావడము జరుగుతుంది. సముద్రంలో ఉంటే బోట్లు గాలికి తట్టుకోలే లెక్కలోనూ ఓనర్లు వచ్చామంటున్నారు. ఇప్పుడు మేము సముద్రంలో ఉన్నాం, 8 రోజులు చేసాం. ఇంకా కెపాసిటీ ఇంకా 20 రోజుల వరకు ఉంది మాకు. అయితే ఓనర్ చెప్పి సముద్రం తుఫాను పెద్దగా ఎక్కువ చెప్తున్నారు, నీటిలో ఉంటే బాగోదు, అది వచ్చేయమంటే నైట్ 2 గంటలకి ఫోర్ట్కి వచ్చాం మేము. మాకు అక్కడ సేఫ్టీ లేదు. అలాగే చాలా దగ్గర ఫోర్ట్లో 8 రోజులు అయింది. 8 రోజుల్లో ఏమైనా చేపలు పడ్డాయా? 8 రోజులు ఏమీ లేవండి. 8 రోజులు యాడ్ చేసామా మొత్తం లాస్. 2 టన్నులు ఆయిల్ కాలింది కానీ ఏమీ లేవు. మొన్న అలాగే వెళ్ళాం, మొన్న తుఫాను దూకిపోయింది. మళ్ళీ మొన్న అలాగే వచ్చాము. మళ్ళీ ఓనర్ 4 లక్షలు 5 లక్షలు మదుపు పెట్టి పంపించాం. కానీ వెళ్ళిన సముద్రంలో మత్స్యతాంబ తగ్గిపోయిందండి. ఇన్నాళ్ళకి కాదండి. ఇప్పుడు సబ్సిడీ ఇన్నాళ్ళలో దూరం వెళ్ళాల్సి వచ్చింది. 3 రోజులు 4 రోజులు పైన కొనరు. వెళ్ళి వచ్చి రాకున్నప్పటికీ ఆయిల్ సగం 1000 లీటర్ల ఆయిల్ అయిపోతుంది. పాలటిప్ వెళ్ళాలంటే మినిమం 800 లీటర్ల ఆయిల్ ఉండాలి. అక్కడి నుంచి మనకు తిరిగి వచ్చేవాళ్ళంటే అవ్వదు. అక్కడ ఫోర్ట్లోకి వెళ్తే ఫోర్ట్లో రానవ్వట్లేదు.
మిగతా పోర్ట్లలో రానివ్వట్లేదు. అక్కడి నుంచి ఫిషింగ్ హార్బర్ రావాలంటే మినిమం మళ్ళీ 700-800 లీటర్ల ఆయిల్ ఉండాలి. అక్కడి నుంచి లాంగ్ జర్నీ చేయబోతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మత్స్యకారులు గంగమ్మ తల్లిని నమ్ముకొని బతుకుతున్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఏదైతే ఈ తుఫాన్లు చాలా తీవ్రమైనటువంటి దెబ్బ కొడుతుంది. దాదాపు 2 నెలలు వేట సాగాల్సిన సమయంలో కేవలం వారం రోజుల్లోనే తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో లక్షలు ఖర్చు అవుతుంది తప్పితే వచ్చే ఆదాయం కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి తుఫాన్ల సమయంలో ప్రత్యేకంగా మత్స్యకారులకి ప్యాకేజీ ప్రకటించాలని చెప్పి కూడా మత్స్యకారులు, బోటు యాజమాన్యాలు, కార్మికులు కూడా కోరుతున్న